హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధీర్ మావాది, స్పోర్ట్స్ జర్నలిస్ట్ అండ్ కమెంటేటర్. నిన్న విశాఖపట్నంలో మ్యాచ్ చాలా చక్కగా కొనసాగింది, అద్భుతంగా కొనసాగింది, రసవత్రంగా కొనసాగింది. చివరి ఓవర్ వరకు మనం పోరాటం చూసాం. ఢిల్లీ ఆఫ్ కోర్స్ చివరికి విక్టరీ సాధించారు. బట్ దెర్ వర్ సమ్ నర్వస్ మూమెంట్స్ ఆల్సో. ఎందుకంటే 65-5 అప్పుడు చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి ఢిల్లీని రియల్గా చెప్పాలంటే ఆయుతోష్ శర్మ అద్భుతంగా ఆడి కష్టాల నుంచి ఒడ్డెక్కించాడు. అండ్ నిగమ్ కూడా మంచి సపోర్ట్ అందించాడు. అక్షర్ పటేల్ అవుట్ అయిన తర్వాత నిజంగా చాలా కష్టాల్లో కనబడ్డారు. ఎందుకంటే టాప్ ఆర్డర్ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబడట్లేదు. మెగార్ త్వరగా అవుట్ అయిపోయినాడు. ఆ తర్వాత జోరెల్ త్వరగా అవుట్ అయిపోయినాడు. అండ్ అక్షర్ పటేల్ క్విక్గా రన్స్ సాధించాడు. అండ్ అఫ్కోర్స్ డూప్లెసీ వాజ్ గుడ్ ఆల్సో, క్విక్ 29 సాధించాడు. బట్ మిగతా వాళ్ళందరూ టాప్ ఆర్డర్లో కొంచెం నిరాశపరిచారని చెప్పాలి. బట్ లోవర్ ఆర్డర్లో బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శన ఫ్రమ్ ఆయుతోష్ శర్మ. లాస్ట్ ఇయర్ కూడా మనం చూసాం, పంజాబ్ తరఫున ఆడుతూ కొన్ని బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ ఈ వాజ్ ఇన్ ఫ్యాక్ట్ ద స్టార్ ఆఫ్ ద మ్యాచ్ ఎస్టర్డే. సో చివరికి ఒక మంచి విక్టరీ అయితే సాధించారు 19.3 ఓవర్స్లో. ముఖ్యంగా వాళ్ళ విక్టరీలో 14-16 వరకు మనం చూసాం. ఆ 4 ఓవర్స్ ఏవైతే ఉన్నాయో చాలా కీలకంగా మారాయి. ఆ పర్టికులర్ 4 ఓవర్స్లో ప్రెషర్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు దాదాపుగా 65-70 రన్స్ స్కోర్ చేశారు. అండ్ బిగ్ హిట్టింగ్, యాక్చువల్లీ ఆయుతోష్ శర్మ క్లీన్ హిట్టింగ్ చేశాడు, ఎక్కడ కూడా ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ ఎంచుకోవడం కొంచెం మంచి డెసిషన్ కాదనుకున్నారు. ఎందుకంటే మంచి బ్యాటింగ్ వికెట్ పైన యాక్చువల్లీ ఒక పెద్ద స్కోర్ చేయడం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. బట్ విక్టరీ అయితే సాధించారు సెకండ్ హోమ్లో వాళ్ళు. ఒక గుడ్ స్టార్ట్ ఫర్ దెమ్ యాక్చువల్లీ, బికాస్ ఢిల్లీ క్యాపిటల్స్ మనందరికీ తెలుసు ఇంకా టైటిల్ కొరకు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఓన్లీ వన్స్ దే మేడ్ ఇట్ టు ద ఫైనల్స్. సో ఇట్ వాజ్ వెరీ గుడ్ మ్యాచ్ యాక్చువల్లీ. అండ్ ముఖ్యంగా లక్నో సూపర్ జైంట్స్లో కూడా ఎక్కువగా ఫారినర్సే రాణించారు. మన మాక్రమ్ అఫ్కోర్స్ పెద్ద స్కోర్ చేయకున్నా కానీ ఒక మంచి స్టార్ట్ అందించాడు, క్విక్ 15 రన్స్. అండ్ ఆ తర్వాత పూరన్ అండ్ మిచెల్ మార్ష్ వాజ్ బ్రిలియంట్ అండి. అసలు ఎక్కడ ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా ఒక మంచి పార్ట్నర్షిప్ నమోదు చేశారు. అద్భుతమైనటువంటి బ్యాటింగ్ తోటి ఒక పెద్ద స్కోర్ వైపు తీసుకువెళ్ళారు. ఇంకా పెద్ద స్కోర్ సాధించి ఉండేవాళ్ళే. బట్ మిచెల్ మార్ష్ అవుట్ అయిన తర్వాత కొంచెం రన్ రేట్ తగ్గింది. ఎందుకంటే రిషబ్ పంత్ కూడా త్వరగా అవుట్ కావడం చూసాం. అండ్ వాళ్ళకు లోవర్ ఆర్డర్లో ఎక్కువ కాంట్రిబ్యూషన్స్ రాలేదు. అండ్ ఒక మంచి స్కోర్ అయితే చేశారు మిల్లర్, లిటిల్ క్యామియో ఇన్నింగ్స్ ఆడడంతో. బట్ దట్ వాస్ నాట్ ఇనఫ్ ఆన్ దాట్ వికెట్ అనిపించింది. బట్ దే బోల్డ్ వెల్ యాక్చువల్లీ. ముఖ్యంగా శార్దుల్ ఠాకూర్ ఒక మంచి కంబ్యాక్, ఎందుకంటే అతన్ని ఎవరు తీసుకోలేరు అండ్ చివరికి తీసుకున్నారు. సో నిన్న అసలు యాక్చువల్గా నాకు ఎక్కడ వీక్నెస్ కనబడిందంటే ఒక ఫారిన్ బౌలర్ లేకపోవడం. బిష్నోయ్ గేవ్ రన్స్ యాక్చువల్లీ. అండ్ అదే రకంగా ప్రిన్స్ కూడా చాలా రన్స్ ఇవ్వడం చూసాం. సో ఇక్కడ కూడా వాళ్ళకు ఒక మంచి పేస్ బౌలర్ కానివ్వండి, ఒక జెన్యూన్ స్పిన్నర్ లేకపోవడం కొంచెం ఇబ్బందికరంగానే కనబడింది. బిష్నాయ్ అఫ్కోర్స్ రన్స్ ఇచ్చా కానీ కొంచెం కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు మధ్యలో. బట్ అది సరిపోలేదు, ఎందుకంటే ఆయుష్ శర్మ క్లీన్ హిట్టింగ్ చేయడం తోటి చాలా ప్రెషర్లోకి రావడం చూసాం. సో మొత్తానికి ఇట్స్ ఎ గుడ్ స్టార్ట్ యాక్చువల్లీ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్. చాలా హోమ్ క్రౌడ్ ముందు. అండ్ మరొక మ్యాచ్ కూడా ఆడబోతున్నారు వాళ్ళు సన్ రైజర్స్ హైదరాబాద్ అగెన్స్ట్ కూడా. సో చాలా కీలకమైనటువంటి మ్యాచ్ అవుతుంది అది. ఎందుకంటే సన్ రైజర్స్ ఒక మ్యాచ్ గెలుచున్నారు అండ్ ఢిల్లీ కూడా ఒక మ్యాచ్ గెలుచున్నారు. సో మొత్తానికి దే వన్ ద మ్యాచ్ యాక్చువల్లీ. దే షుడ్ బి వెరీ హ్యాపీ. అండ్ కొత్త కోచ్ వాళ్ళకు హేమంగ్ బదాని, ఈ లుక్ వెరీ హ్యాపీ ఆల్సో. బిట్ ఆఫ్ నర్వస్ టెన్స్ మూమెంట్స్ కనబడి వాజ్ బిజీ, వెరీ బిజీ. అందరినీ లీడ్ చేస్తూ అక్కడ సజెషన్స్ ఇస్తూ కొంచెం బిజీగానే కనబడ్డాడు ఇన్ ద పవిలియన్, ఇన్ ది డగ్ అవుట్ రాదర్. బట్ ఎనీ హౌ దే pulled off a very good victory actually, an important win for them, good start for them. So Rishabh Pant team marinta struggle కావాల్సిందే రానున్న కాలంలో. They have to actually look for a very good foreign fast bowler. ఎందుకంటే వాళ్ళకు మాక్రమ్ ప్లేస్లో ఎవరైనా ఇండియన్ బ్యాటర్ని ఆడించి షమార్ జోసెఫ్ లాంటి బౌలర్ను తీసుకున్నట్టయితే I think it can work out for them in the coming matches. Let's hope so.